హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ చాలా టైర్డ్ అయిపోయానండి. హైదరాబాద్ థియేటర్ చాలామంది వీడియో చూసే ఉంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చటైతే నాకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు అయితే పెట్టకండి. చాలామంది వాట్సాప్ నుంచి నాకు మెసేజ్ పెడుతున్నారండి. నీ వాట్సాప్ అనేది చూడండి, పట్టించుకోను, వందల్లో పెడుతున్నారు, ఎవరిదని చూడాలి. ఏదైనా కొనాలి అనుకుంటే మనస్ఫూర్తిగా నాకు కాల్ చేయండి, సజెషన్ చెప్తాను. ఒకవేళ మీరు కనెక్ట్ అవుతే నా థియేటర్ మీ ఇంట్లో చేయించుకుందరు. హైదరాబాద్లో మనకి ఛాన్స్ ఇచ్చిన విద్యాసాగర్ అన్న, వాళ్ళ వైఫ్ గారికి అందరికీ నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా వచ్చింది. నాకు చాలామంది ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. కర్నూలు నుంచి సాయిరాజు గారు ఫోన్ చేశారు, తను కూడా చెప్పారు, ఓకే అన్నారు. చాలామంది చేశారండి, పేరున చెప్పలేకపోతున్నాను, నాకు క్షమించండి. కొంచెం టైర్డ్ అయిపోయాను బాగానే. నా ముఖంలో మీకు చూస్తే, నా వాయిస్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టు పెనుగొండ అండి. మా జనవరి 3rd వెళ్తాను. 31st నైట్ ఇంటికాడ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకొని 3rd వెళ్తాను. మన సంతోష్ అన్నది పెనుగొండది. కొంచెం మార్పులు చేర్పులు ఉన్నాయి. ఆల్రెడీ నేను చేసిన థియేటర్కే కొంచెం మార్పులు చేస్తున్నాను. నేను నా చేసిన తర్వాత ఆ వీడియో కూడా పెడతాను, చూడండి. నేను ఈరోజు మీకు వీడియోలోకి డ్యూన్ మీడియా ప్లేయర్ బాక్స్ అండి. ఇది ఆల్రెడీగా నేను చాలామందికి ఇచ్చాను, ఒక 20-30 ఇచ్చి ఉంటానండి. ఇది ఎన్విడి షీల్డ్ ప్రో అండి. ఇది కొత్తది, నేనే మన థియేటర్లోకి తెప్పించుకున్నాను. ఎవరైనా మీకు మీడియా ప్లేయర్లు కావాలంటే ఈశ్వర్ హోమ్ థియేటర్కి కాంటాక్ట్ అవ్వండి. నాది లాస్ట్ డిస్ప్లేలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. నేను ఉంటుంది విశాఖపట్నం. నాది ఎన్ఐడి బాడ్ జంక్షన్ దగ్గర లలిత జ్యువెలరీ అన్నా క్యాంటీన్ ఆపోజిట్లో మన షాప్ అండి. ఎవరైనా మనకు విజిట్ చేయొచ్చు సైట్లోనే. వైజాగ్ కానీ దరిదాపుల్లోని ఇక్కడెక్కడో కానీ ఎకోస్టిక్తో డెమో రూమ్ ఎవరి దగ్గర లేదండి. ఫస్ట్ మన వైజాగ్లో ఈశ్వర్ హోమ్ థియేటరే ఉంది. పెద్ద షాపులు ఉన్నా సరే వాళ్ళకి కూడా ఎకోస్టిక్ లేదండి, ఈశ్వర్ హోమ్ థియేటర్లోనే ఉంది. మనకి ఈరోజు 1800 రిసీవర్ వచ్చిందండి. అది సేల్కి పెడతాను, చూడండి. ఇంకోటి కూడా ఉన్నది, చూడండి. డెనాన్ 2700H రిసీవర్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే రిసీవర్. ఇది కూడా సేల్కే ఉన్నది. మీరు ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. మంచి కాన్సెప్ట్లతో వస్తున్నానండి. డాల్బీ అట్మాస్, DTSX మంచి కంటెంట్లు, ఒక 2TB హార్డ్ డిస్క్ కింద మూవీస్ ఇస్తాను. చాలామంది థియేటర్ ప్లానింగ్ ఉన్నారు, కన్స్ట్రక్షన్ ఉన్నారండి. నాకు అప్రోచ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు ఎప్పుడు రుణపడే ఉంటాను. శోధన కొడుకులతో నేను ఎప్పుడు కూడా దూరంగా ఉంటానండి. సార్ ఒక ఫోన్ చేశారంటే 100 క్వశ్చన్లు అడుగుతారు. తర్వాత నేను ఫోన్ చేస్తాను సార్, మీకే కలుస్తాను అంటారు. నాకు దయచేసి మీ మనస్ఫూర్తిగా నన్ను కలిసి నా చేతితో చేయించుకుందాం అంటేనే కాల్ చేయండి, లేకపోతే కాల్ చేయడం మానేయండి సార్. నన్ను విసిగించకండి. మెయిన్ ఫోన్ నెంబర్ ఉంది కదా యూట్యూబ్లోనే, ప్రతి ఒక్కరండి ఆడుకుంటున్నారు నాతో, ఎత్తుతాడు కదా అని. నేను కొంచెం అర్థం చేసుకోండి సార్. నాకు కూడా ఒక సహనం ఓర్పు అనేది ఉంటుంది. నా సహనం ఓర్పు బరస్ట్ అవుతుంది, మీరు ఖాయలేరు. కొనుక్కుందాం అనుకుని డిసైడ్ అయ్యి మంచి మనుషులుగా నేను చెప్తున్నాను. నా మంచి మనుషులు ఎప్పుడు నా సబ్స్క్రైబ్ కోరే వాళ్ళు చాలామంది. నేనేంటో తెలిసండి, జెన్యున్గా పోతున్నాను, జెన్యున్గా ఉంటాను. ఇంకా ఈ వీడియో సెలవు తీసుకుంటూ, ఇలా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ మంచి కాన్సెప్ట్లో వస్తున్నానండి. చాలా నచ్చపోతే 8 మంది నా దగ్గర పర్చేస్ చేయరండి. దయచేసి నేను చెప్తున్నానండి, రూపాయి ఎక్స్ట్రానే సరే, కొంచెం లేట్ అయినా ఒక ఏవీ రిసీవరే ప్లాన్ చేసుకోండి. దాంట్లో వచ్చి సరౌండింగ్ ఎఫెక్ట్ ఒక థియేటర్ లాగా ఏవి రావండి. అసెంబ్లీ డ్యాంపుల జోలికి వెళ్ళకండి సార్, కొని మోసపోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. పెనుగొండ అయిపోయిన తర్వాత విజయవాడ అండి. విజయవాడ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాదే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం సాయిరాజు గారు కర్నూలు 20 మంది సీటింగ్ కెపాసిటీతో 30 అడుగుల రూమ్ అండి, 25 అడుగుల వెడల్పు, పెద్ద స్క్రీన్తో థియేటర్లో దద్దరిల్లిపోయేలా సాయిరాజు గారు కన్ఫర్మ్గా నాకే చెప్తారని నాకు ఆశిస్తున్నా. ఇంకా సెలవు తీసుకుంటూ మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్. డెనాన్ 2700H రిసీవర్ ఇదేనండి. చాలా నీట్ కండిషన్లో ఉందండి, సూపర్ క్లీన్ చేయలేదు నేను అంతే. 2700H కానీ, ఎన్విడి షీల్డ్ కానీ, డ్యూన్ మీడియా ప్లేయర్ కానీ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను పంపిస్తాను. ఇండియా మొత్తం ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి. ఇంకా సబ్ ఊఫర్స్ అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాను సార్. ఇది కొంచెం బిజీ షెడ్యూల్లోనే. హైదరాబాద్ నుంచి రాగానే తర్వాత వీడియో ఇద్దేనండి. కొంచెం అన్నీ రెడీ చేసుకోవాలి కదా మళ్ళీనా. పెనుగుండేది ఈ హరిగారని మా పెందురుతండి, బాగా పాత కస్టమరు. నేను పంపించిన పాతవే మళ్ళీ పెయింటింగ్ చేయించి స్పీకర్లు చేంజ్ చేశానండి. అప్పట్లో వాడే స్పీకర్స్ వేరేవి, ఇప్పుడు మళ్ళీ మన స్పీకర్స్ అన్ని సరౌండ్ వచ్చి NSSW100 అండి. ఇది కూడా యాక్టివ్ సబ్ ఊఫరే, 10 ఇంచ్ సబ్ ఊఫర్. ఇది ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేయడం ప్లాన్ చేయండి. మంచి థియేటర్ కాన్సెప్ట్ వస్తున్నానండి. డెమో ఉంది, మన దగ్గర విజిట్ చేయండి. ఎక్కడికైనా సరే వైజాగ్ మన దగ్గర
చూడండి ఒక 11 గంటలకు నా రూమ్ ఎలాగుందో, ఈ రూమ్ చాలా కచ్చడిగా ఉందండి. అంటే వర్క్ ఎక్కువ అవుతుంది, ఇలాగ నించోడానికి కూడా మనకు టైం దొరకట్లేదు. దానివల్ల మనం ఇంకేం చెప్తామండి. ఇంకా ఇది చూడండి, ఎక్స్ఎల్ఎస్ ఎంప్ ఒకటి మనకి వచ్చిందండి, మనకి సేల్కే ఉంది. ఇది ఎవరికైనా కావాలనుకో పనిచేసండి. మొన్న రీసెంట్గా అమలాపురం కిరణ్ గారికి ఇచ్చాను. ఇదే కానీ ఇప్పుడు వస్తుంటే పాపం అతనికి ఇద్దును. కొత్తది కొనాలంటే బాధే కదండి. అరౌండ్ 40,000 దగ్గర ఉంటుంది. ఇది ఎక్స్ఎల్ఎస్ 2502 క్రౌన్ యాంప్ అండి. డ్యూయల్ సబ్ ఊఫర్ యాంప్, పవర్ యాంప్గా వాడచ్చు లెఫ్ట్ టు రైట్కి, అండ్ సబ్ ఊఫర్ కూడా వాడచ్చు బ్రిడ్జ్ మోన్లో. ఎక్స్ఎల్ఎస్ చాలా కండిషన్లో ఉన్నదండి. ఇది ఎవరికైనా కావాలంటే పచ్చిచేయండి, బేగా ఉండదు. ఇది మన దగ్గర కూడా ఎగిరిపోద్ది. ఇది మనకి కర్నూలు నుంచి సాయిరాజు గారు అని మనకి ఆపర్చునిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నాకు కాల్ చేసి, సార్ మీరు ఈశ్వరే హోమ్ థియేటర్ అండి, నాతో మాట్లాడారండి, అండి కన్స్ట్రక్షన్ అవగానే మీరే స్టార్ట్ చేయాలండి వర్క్ అని చిన్న వీడియో మన కోసం ఇది వాళ్ళ కన్స్ట్రక్షన్ నాకు పెట్టారండి. థ్యాంక్ యూ సాయిరాజ్ అన్న, మీకు ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయించినా నాకు పర్లేదు కదన్నా, కానీ మీరు నాతో ఫోన్ చేసి మీరు మాట్లాడే విధానం నాకు చాలా నచ్చింది అన్నారు సాయిరాజ్ అన్న. కన్స్ట్రక్షన్ అవగానే కుటుంబ సభ్యులతో 25 మెంబర్స్ ఉంటారంటే ఇంట్లో పెద్ద విల్లాలా కట్టుకుంటున్నారు. ఈ రోజులో ఉమ్మడి కుటుంబం మనం ఉండాలంటే చాలా గ్రేట్ అండి. అది మీకు అదృష్టం అండి సాయిరాజ్ అన్న గారు. ఇది అయిపోగానే మీకోసం నేను కన్ఫామ్గా వస్తాను. కర్నూలు ఎప్పుడైనా అటు సైడ్ వచ్చినప్పుడు విజిట్ చేస్తాను. ఈ కన్స్ట్రక్షన్ అవగానే దేవుడి దయ వల్ల నేనే ఈ వర్క్ స్టార్ట్ చేస్తాను. మీకు ద బెస్ట్ ఇస్తానండి కన్ఫామ్గానే. అకౌస్టిక్లో మీరు అకౌస్టిక్ అండ్ స్క్రీన్ అన్నీ కూడా బెస్ట్ ఇచ్చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సాయిరాజ్ గారు. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. సాయిరాజ్ గారు మాటల్లో లేవండి, కొంచెం వీడియో తీసి పెట్టారు అంతే. చిన్నది కనబడతారు సాయిరాజ్ అన్న గారు. కర్నూలు నుంచి నాకు చేశారండి. కర్నూలుకి నాకు ఒక రుణపడిన అనుభవం ఉందండి. కర్నూలులో చాలా చేసాం. అప్పటికి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి వీడియోలు చాలా తక్కువ. కర్నూలు 3 వీడియోలు ఉంటాయండి. కర్నూలు నుంచి దరిదాపుల పక్కన ఉన్న పొద్దుటూరు, అనంతపూరు, ధర్మవరం, కడప ఇవన్నీ కూడా నేను తిరిగానండి. దగ్గర నంద్యాల చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగేసాను సార్. ఇదొకటి కర్నూలులో కూడా నా వీడియో పడాలి దేవుడి దయ వల్ల. కర్నూలులో చేశాను. ఇదో వీడియో కన్ఫామ్గా పడుతుంది. 2026 కల్లా స్టార్ట్ అయిపోద్ది నాకు తెలిసి. చాలా థ్యాంక్ యూ అన్న సాయిరాజు గారు. ఇంకా ఈ వీడియోని ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. కర్నూలులో నా చేయి పడుతుంది. మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఇంత ప్రేమాభిమానులు చూపించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను పేరు పడే రుణపడే ఉంటాను. మనకి సాయిరాజు అన్నది చిన్నది వీడియో ఇలా లెఫ్ట్కి ఇలా తన ఫేస్ చూపించారు. సాయిరాజు అన్న ఇంకా మీరు ఉండండి, నేను ద బెస్ట్ ఇస్తానన్నా మీకోసం మాత్రం. చాలా థ్యాంక్ యూ సాయిరాజ్ గారు. మీకోసం నేను కన్ఫామ్గా కర్నూలు వచ్చే ఏర్పాటు అయితే నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ సాయిరాజ్ గారు. ఇంకా ఈ వీడియో సెలవు తీసుకుంటూ ఇంకా ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్.